గైస్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. అండ్ మేమైతే చెప్పాము కదా టూర్ వెళ్తున్నామని, దానికోసం అయితే మేము లగేజ్ ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము. సో డ్రెస్లు అన్ని దగ్గర పెట్టేసినాం అండ్ బ్యాగ్ కూడా రెడీగా పెట్టుకున్నాం. అండ్ బజ్జు వచ్చేసి కింద అంతా కూడా కూర్చొని మంచిగా చదువుతూ ఉంది. ఇవన్నీ చూడండి, ఇదంతా కూడా ఇప్పుడు మనం నీట్గా ప్యాక్ చేసి వెళ్ళేది 2 days, అంటే రేపు ఎల్లుండి 3 days. 3 daysకి మనకి తీసుకుపోయే లగేజ్ చూసుకోండి ఒకసారి, మొత్తం లుక్ వేసుకొచ్చింది ఒకసారి. అండ్ ఇంకా మీకు ఇంకోటి షేర్ చేసుకోవాలి, ఈ వీడియోలో చూపిస్తాము అది కూడా ఏంటిదని చెప్పేసి. సో ఇప్పుడు ఇద్దరం కలిపి ఒకటే బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాము. అంటే 2-3 బ్యాగులు ఏం లేవు. 2-3 బ్యాగులు అంటే ఇంకో బ్యాగ్ ఉంది ఎక్స్ట్రా. మనము ల్యాప్టాప్ ఇంకా స్క్రీన్ కేర్ పెట్టుకోవడానికి అయితే ఇంకో బ్యాగ్ కావాలి కదా. సో దానికోసం అని చెప్పేసి ఒక మీడియం సైజ్ బ్యాగ్, ఇంకొకటి ఇలా ఈ బ్యాగ్ ఉంది కదా, దీన్ని ఏ బ్యాగ్ అంటారు బాబు, హ్యాండ్ బ్యాగ్. అది అయితే మొన్న మేము ఇక్కడ సాక్స్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. గ్లాసెస్ మొన్న షూట్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళినాము. ఇది అట్లనే ఉండిపోయినాయి మొత్తం. ఓకే మొన్న మేము మార్ట్లో తీసుకున్నాము ఈ బ్యాగ్. పనికి వస్తాయి కదా అని చెప్పేసి నిజంగానే పనికి వస్తుంది మంచిగా. దీంట్లో మేము స్కిన్ కేర్ హెడ్ ఫోన్స్ ఇంకా గ్లాసెస్ చూపిస్తాం. దీంట్లో దీంట్లో ఏం ప్యాక్ చేసేస్తున్నాము, ఆ పెద్ద బ్యాగ్లో ఏం ప్యాక్ చేస్తున్నాము అని చెప్పేసి బ్లాగ్లో చూపిస్తాము. చూసేయండి. 3 days ట్రిప్కి మేము ఎంత లగేజ్ రెడీ చేసుకుంటున్నామో. ఇప్పుడు చాలా ఫుల్ ఉంది లగేజ్. అయితే ఏదో 1 week ట్రిప్ పోయినట్టుంది మాకు. మేము ఎప్పుడు ఇంతవరకు వెళ్ళలేదు. సో ఇది ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాం అక్కడికి. సో ఒకవేళ అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తే కనుక కొంచెం అయితే మనకి కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చిన తర్వాత కన్ఫర్మా కాదా, అక్కడికి వెళ్ళడం కన్ఫర్మా కాదా అని చెప్పేసి తెలిసిన తర్వాత మీతో అయితే షేర్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ నిన్న ఆల్రెడీ నేను హాల్ వీడియో వచ్చిందండి. నిన్న బ్లాగ్లో చెప్పినా కదా నేను కొన్ని టీషర్ట్స్ తీసుకున్నామని చెప్పేసి. సో ఇవి ఆ టీషర్ట్స్, ఇవి కూడా పెట్టేస్తున్నాం ప్రజెంట్. టీషర్ట్స్ ఇవి 2, ఇంకా షర్ట్ ఇంకొకటి ఒకటి అండ్ షర్ట్, ఇవన్నీ పెట్టేస్తాం. చిన్ని అందులో సెట్ వైజ్ పెట్టేస్తాం కదా. బాటమ్ కూడా దీనికి ఏది సెట్, వీటిని మేము ఎలా పే చేస్తున్నాం అని చెప్పేసి దాంట్లోనే యూజ్ చేసేయండి, బ్లాగ్లో యూజ్ చేసేయండి. అండ్ ప్రీ ప్లాన్ ప్రకారమే షర్ట్స్ టీషర్ట్స్ అయితే తీసుకున్నామండి. అంటే ఎలా పే చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి ర్యాండమ్గా అయితే తీసుకోలేదు. అంటే నార్మల్గా ఇప్పుడు 1 day 2 days వెళ్తున్నాం కదా. సో ఎప్పుడు ఏది ఎక్కడ వేసుకోవాలో బాగా అనాలిసిస్ చేసుకొని సో ఇవైతే తీసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్తామో లేదా చెప్పే తెలియదు. వెళ్ళకపోతే ఓకే ఫీల్ మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసేసుకోవచ్చు. కానీ ఒకవేళ వెళ్తే కనుక అవి వేసుకుందాం అని చెప్పేసి ప్రీ ప్లాన్ ప్రకారం అయితే తీసేసుకున్నాం. ఓకే, అండ్ ఇంకా మీకు ఒక టీషర్ట్స్ చూపిస్తే చూడండి. ఇవి ఈ టీషర్ట్స్ ఉంటాయి కదా, షార్ట్గా ఉంటాయి. ఇక్కడ మనకి పైన కాలర్ లాగా వస్తుంది చూడండి. ఇవి రీసెంట్గా తీసుకున్నాము. మేము ఇంతవరకు ఏ బ్లాగ్లో చూపించలేదు, షార్ట్స్లో కూడా వేసుకోలేదు. ఓకే, ఫుల్ స్లీవ్ వస్తుంది మనకి. హ్యాండ్స్ అయితే ఫుల్ స్లీవ్ వస్తుంది. ఈ మధ్య ఇవే ప్రిఫర్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మేబీ మంచిగా యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఎటు వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఇంట్లో ఉన్నా కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ ఫుల్ స్లీవ్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాం. నేను పేస్టల్ కలర్ తీసుకున్నాను, చిన్న వచ్చి బ్రైట్ కలర్. అంటే ఇది కాంబో ఆఫర్లో తీసుకున్నాం కాబట్టి ఇద్దరికి ఆప్షన్ కూడా లేదన్నట్టు. దీంట్లో నేను చూజ్ చేసుకున్నది పేస్టల్. అంటే ఇవి 2 కూడా కలర్ కాంబినేషన్ నచ్చుండే మాకు కలర్స్. ఓకే, ఇవి 2, ఇదొకటి అండ్ చిన్నది ఒకటి, ఇది కూడా తీసుకొని వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్స్ అండి. ఇవి మేము ఎప్పుడో తీసుకున్నాము. ఇవి ఎక్కడ తీసుకున్నాం రా, నీకు గుర్తుంది అసలు? యాక్చువల్గా ఏమో కూకట్పల్లిలో తీసుకున్నట్టు గుర్తున్నాను నాకు. కూకట్పల్లి అన్నట్టు గుర్తుందా? ఇవి జస్ట్ ఇలా ఉంటుంది టాప్. మేము ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, బట్ వేసుకుని చాలా గ్యాప్ వచ్చింది. కొన్ని అయితే ఉన్నాయే తీసుకొని వెళ్తున్నాం, కొన్ని మాత్రం వచ్చే తీసుకొని. ఇవి జస్ట్ ఆప్షన్ కింద పట్టుకోబోతున్నామండి. ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో, ఏవైతే మెయిన్ ఉన్నాయో అవన్నీ నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ పెట్టిన అయితే మెయినే. ఇదండి టాప్. జస్ట్ ఏమంటారు, మంచి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దీని మీద. హ్యాండ్స్ వచ్చి ఫుల్ స్లీవ్ మీరు చూస్తున్నారు కదా. మ్యాక్సిమం మన దగ్గర అన్ని ఫుల్ స్లీవే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ కొంచెం బెలూన్ టైప్ వస్తుంది హ్యాండ్ అయితే, చాలా బాగుంటుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ప్యాటర్న్ ఏంటిదని చెప్పేసి. ఇక్కడ మనకి ఫుల్గా కవర్ అయిపోతుంది ఈ ఏరియా అంతా, నెక్. సో ఇది ఎక్కడ తీసుకున్నాం నాకు నిజంగా గుర్తురాదు. ఇది నా ఫేవరెట్. నాది యాక్చువల్గా దొరకట్లేదు. ఇది చిన్నది, ఇది నాది కదా. దీనికి బాటమ్ కింద అయితే సేమ్ అదే గ్రీన్ కలర్లో బాటమ్ అయితే తీసుకొని వెళ్తున్నామండి. అంటే నీకు ఇష్టం మన ఇష్టం ఎట్లయినా పే చేసేసుకోవచ్చు. బట్ ఇవి 2 కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్తే అప్పుడు ఒప్పుకుంది పాప. లేకపోతే అసలు ఇవి ఎందుకు అనవసరంగా అని అన్నది. అంటే లగేజ్ బాగా అయిపోద్దని అది నాకు కూడా ఉండే. బట్ ఏమనిపించింది అంటే ఒకటి ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, కోఆర్డినేట్ సెట్ లాగా అని చెప్పేసి. చిన్ని వేసుకోకపోతే నేనే వేసుకుంటా. అన్నీ వేసుకోరా నువ్వే? అది నేను చెప్పినప్పుడు నువ్వు తీసుకోలేదు కదా. అండ్ ఈ టాప్ అండి నాది. ఇది నేను ఒక షార్ట్ వీడియో చేసినప్పుడు అడిగినారు. ఇది ఎప్పుడో చేశాను షార్ట్ వీడియో. మళ్ళీ అప్పుడే వేసుకున్నాను, ఇంతవరకు వేసుకోలేదు అది. ఓకే, ఇదండి మనకి షార్ట్ వస్తుంది. షార్ట్ టాప్ కదా, క్రాప్ టాప్. ఓకే, ఇదండి కొంచెం క్రష్డ్ టైప్ ఉంటుంది. ఇంతకుముందు ఫ్యాబ్రిక్ కూడా అదే సేమ్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ అన్నట్టు ఇది కూడా అంతే సేమ్ అట్నే ఉంటుంది మనకి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా బెలూన్ హ్యాండ్స్ వస్తాయి, కంప్లీట్గా బెలూన్ హ్యాండ్స్ వస్తాయి. సో ఇది కూడా నేను తీసుకెళ్తున్నాను. ఇది ఎక్కడైనా ఖచ్చితంగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను.
చాలా రోజులు అవుతుంది వేసుకోక, చాలా బాగుంటుందండి. అండ్ దీనికి కోఆర్డినేట్ సెట్ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ నాకు ఇది దొరకలేదు బాటమ్. అందుకే నేను జస్ట్ సింపుల్ జీన్స్తోనైనా పే చేద్దాం, లేకపోతే జీన్స్తో కాకపోయినా మా దగ్గర కార్గో ప్యాంట్స్ ఉన్నాయి కదా, సో ఆ కార్గో బాటమ్స్తో కూడా మనం పే చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇదైతే జస్ట్ ఒక టాప్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది పెట్టాను. అండ్ జీన్స్, నార్మల్ జీన్స్ ఒకటైతే పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఇవి కార్గో ప్యాంట్స్ అండి, 4 మనకి మేము ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాము. మేము కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి. దీంట్లో ఏదైనా మీకు నచ్చుంటే కనుక తీసేసుకోండి, ఓకేనా. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా, ఒకటేమో థ్రెడ్ వస్తుంది ఇలా ఎలాస్టిక్ ఉంటుంది అన్నట్టు, ఇంకోటేమో బటన్లో వస్తుంది, అది కూడా చూపిస్తా. అండ్ సైడ్ పాకెట్స్ వస్తాయి మనకి ఇట్లా. రెండింటికి సేమ్ కదా, నాకు సేమ్ కదా, సేమ్ ఉంటాయి, సేమ్ ఉంటాయి. సైడ్ పాకెట్స్ వస్తాయి. కింద నుంచి మనకి వస్తుంది ప్లెయిన్గా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఈ కార్గో ప్యాంట్స్ తీసుకుందామని చెప్పేసి, బట్ ఇప్పుడు కుదిరింది అన్నట్టు మాకు తీసుకోవడానికి కూడా. ఏదైనా కూడా ఫస్ట్ మనకి కంఫర్ట్ ఇంపార్టెంట్ అండి. మేమైతే ఫస్ట్ ఏ డ్రెస్ తీసుకున్నది, ఎలాంటి డ్రెస్ అయినా శారీ అయినా ఏదైనా కూడా కంఫర్ట్ యూసే తీసుకుంటాం అన్నట్టు. సో ఇవన్నీ కూడా మేము మంచి బిగ్ సైజే ఆర్డర్ పెట్టేసినాము, పెద్ద సైజే ఆర్డర్ పెట్టేసినాము. దాంట్లో మాకు నచ్చిన కలర్స్ అయితే ఇవి కాంబో ఆఫర్ కింద తీసుకున్నాం. ఇవి కూడా ఒకవేళ మీకు అందుకే అంటున్నా, కింద మీకు ఇలాంటి బాటమ్స్ అంటే ఇలాంటి ప్యాంట్స్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాము, ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి, సరేనా. ఓకే, ఇది కూడా సేమ్ ఇలా ఉంటుంది. సైడ్ పాకెట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు 10 సార్లు వీడియోలో ఇప్పటికి 10 times అన్నదిగా వచ్చినాను, పిచ్చింది అనేది. ఇంకొకటి బ్లాక్, ఇది ఓవర్ సైజ్ ఇవి ప్యాంట్ కదా. అవి 2 మోడల్స్, ఇవి 2 మోడల్స్ అన్నట్టు. ఇంతకు చెప్పినా ఇవి బటన్స్ వచ్చినాయి, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్. ఇవి 2 బటన్స్ వచ్చినాయి, అవేమో జస్ట్ థ్రెడ్ వచ్చింది, ఎలాస్టిక్ వచ్చింది అన్నట్టు. సో ఇవి 2 పెట్టేసి కార్గో ప్యాంట్స్ 4 తీసుకున్నాము, 4 పట్టుకొని వెళ్తున్నాము. ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నాయి కానీ అవైతే పట్టుకోవట్లేదు, ఎందుకు ఎక్స్ట్రా వేస్ట్ అని చెప్పేసి. అండ్ ఇందులో ఏంటది మన ఇది అక్కడనే చూపిద్దాం, పెట్టేస్తాం. 2 టాప్స్ స్టిచ్చింగ్ అయిపోయింది, అవన్నీ అక్కడనే చూడండి. అన్ని ఇక్కడనే చూస్తే ఏముంటుంది ఇంట్రెస్ట్. శారీస్ పెట్టి నాకు చూపి, పెట్టలేదు ఇంకా శారీస్ పెట్టి పైన మదర్ పెట్టు. శారీస్ ఇందులో శారీస్ ఉన్నాయి, తర్వాత చూద్దాం ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి డైలీ వేర్ టీ-షర్ట్స్. మనం ఇప్పుడు నైట్ పడుకోవడానికి అయితే, ఇప్పుడు ఇంత జర్నీ చేసిన తర్వాత ఒక నైట్ అయితే నిద్రపోతాం కదా, సో అప్పుడు మాకు కొంచెం కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. అందుకే ఇప్పుడు అవన్నీ ఎన్ని వేసుకున్నా కూడా అవి వేసుకొని పడుకోవడం అంటే అసలు మాత్రం కానే కదా అన్నట్టు. సింపుల్ టీ-షర్ట్స్ ఉంటాయి కదా మన డైలీ వేర్ టీ-షర్ట్స్, అవి అయితే తీసుకెళ్తున్నాం. 4 టాప్స్ ఉంటాయి కదండి, ఈ టాప్స్ అయితే తీసుకెళ్తున్నా. దీని డ్రెస్ నేను చాలా మంది అడిగినండి మమ్మల్ని, అంటే నార్మల్గా మన కామెంట్స్లో వచ్చినాయి, మమ్మల్ని డైరెక్ట్ కూడా అడిగి ఉండే అన్నట్టు. సో ఇది టాప్, దీని బాటమ్ కూడా సేమ్ ఉంటుంది. దీనికి ఇది యాక్చువల్గా కోఆర్డినేట్ సెట్ అన్నట్టు. మేము అట్లా తీసుకెళ్ళట్లేదు, జస్ట్ ఈ టాప్స్ మాత్రమే తీసుకెళ్తున్నాం, ఇక్కడ యూజ్ అవుతుందని చెప్పేసి. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా బెలూన్ హ్యాండ్స్ వస్తాయండి. యాక్చువల్గా ఈ డ్రెస్సెస్ వేసుకొని చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఇట్లా కుదురుతుంది అని చెప్పేసి అసలు అనుకోలేదు. ఓకే, మనకి వైట్ ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం డ్రెస్ అంతా. అండ్ నెక్ వచ్చేసి వీనెక్, యాజ్ దిస్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాం కదా, వీనెక్ ఈ మధ్య కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం అని చెప్పేసి. అండ్ ఇది చిన్నది వచ్చేసి పింక్ కలర్. మేము స్టిచ్చింగ్ కూడా ఎక్కువ చేయించుకోలేదండి, జస్ట్ అట్లా మాకు లూజ్గా ఉంటేనే కొంచెం కంఫర్ట్ ఉంటుంది, ప్లస్ లుక్ వైజ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ 2 టాప్స్ అట్లనే ఉంచుకున్నాము. అండ్ నాదేమో ఎల్లో కలర్, ఇది చాలా బాగా గ్లో అవుతుంది మంచి కలర్. కొంతమంది ఏమో నార్మల్గా పేస్టల్ కలర్స్ ఇష్టపడతారు, కొంతమంది ఏమో బ్రైట్ కలర్స్ ఇష్టపడతారు, కొంతమంది మాత్రం వైబ్రెంట్ కలర్స్ ఇష్టపడతారు. దాంట్లో నేను ఒకదాన్ని, నాకు ఇట్లా వైబ్రెంట్ కలర్స్ అంటే చాలా ఇష్టము. బాగుంటాయి కూడా. బ్రైట్ కలర్స్ అంటే ఓకే, బ్రైట్ అంటే మామూలుగా మనకు బాటిల్ గ్రీన్ అయినా లేకపోతే ఇంకేముంటాయి మెరూన్ అండ్ ఇంకా ఎల్లోలో మళ్ళీ మస్టర్డ్ ఎల్లో ఉంటుంది, 11 ఎల్లో ఉంటుంది, ఈ ఎల్లో ఉంటుంది. అంటే ఇంకా ఎల్లో టైప్స్ ఉంటాయి, పేస్టల్స్లో కూడా ఎల్లోస్ ఉంటాయి అన్నట్టు. సో నాకేంటంటే కొంచెం ఇట్లా పాపయ్య కలర్స్ అంటారు చూసిండ్రా, సో ఇది అలాంటి కలర్స్ కొంచెం ఇష్టం అన్నట్టు. సో మీరు ఒకవేళ మన బ్లాగ్స్ ఫాలో అయిన బ్లాగ్స్ అయినా షార్ట్స్ అయినా లేకపోతే పాత వీడియోస్ ఏమైనా ఉంటే చూస్తూ ఉంటే కనుక నేను ఎక్కువ ఇలాంటి కలర్స్ వేసుకొని ఉంటాను. ఓకే, హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి, సేమ్ దీని మీద కూడా వైట్ ప్రింట్ వచ్చేస్తుంది, నెక్ వచ్చేసి వీ నెక్. ఒకవేళ మనకి ఆ ట్రిప్లో ఎక్కడైనా యూజ్ అయితే కనుక వేసుకు, ఇవన్నీ స్పేర్ కింద తీసుకెళ్తున్నాం. ఓకే, అండ్ 2 బ్లాక్ జీన్స్ అయితే పెట్టేసుకుంటున్నాము. పెట్టేసేది 2 బ్లాక్ జీన్స్ అండ్ నైట్ వేర్ ప్యాంట్స్, అంతే, అంతకుమించి ఎక్స్ట్రా ఏం పెట్టుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ ఈ జాకెట్స్ అయితే పెడదాం చిట్టి. జాకెట్సా పట్టుకోలేదు దాని చేతిలో. 3 days కింద లగేజ్ అని పెట్టుకోపోతారా? అవన్నీ ఎట్లా పట్టినాయి చిట్టి? ఇప్పుడు ఇవి పట్టడం ఏంటి, అవి సైడ్ పడతాయి. ఇవన్నీ సైడ్కి ఇట్లా పడి నార్మల్గా మీద పెట్టాను ఇంకా లోపలికి. వీటితో ఇంకోటి షేర్ చేసుకోవాలంటే ఇది స్వెటర్ మా మాయ కోసం తీసుకున్నాము. జాకెట్
జాకెట్ టైప్ ఉంటుంది మనకి చూపిస్తుంది. మింత్రాలో ఆర్డర్ పెట్టినాము, బాగున్నాయి. మేము ఫస్ట్ టైం డెలివరీ ఉంది మింత్రాలో. అవును, ఒక 2 డేస్లోనే వచ్చేసింది మనకి. ఓకే, ఎస్ ఇదండి జాకెట్. ఏముందండి మాకు చూడంగానే నేనైతే సగం అయిపోయినా దీన్ని చూసి. చూసి మేము అనుకున్నాం, మేము ఆల్రెడీ జాకెట్స్ తీసుకున్నాం కదా, సో మరీ ఆన్లైన్లో తీసుకుంటే అయిపోతుండే కావచ్చు, ఇవి ఇంత బాగున్నాయి అనిపించింది. ఓపెన్ చేయి. ఓకే, ఇదండి ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత దీని గురించి మాట్లాడతాను నేను. ఓకే, మనకి ఇక్కడ కాలర్ దగ్గర ఇలా వస్తుంది, ఉలెన్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తము. ఆమె యాక్చువల్గా మొత్తము లోపల పైన అంతా ఇలా వచ్చేసి పైన ఇలా వచ్చి లోపల మాత్రం ఉల్లెల్లో రావాలి చూడండి అట్లా అని చెప్పేసి అన్నాం, కానీ అట్లా దొరకలేదు. అంటే తక్కువ టైం పీరియడ్ ఉండే అన్నట్టు మనకి డెలివరీ కానీ, ఇది ఇవ్వాలనే డెలివరీ అయింది యాక్చువల్గా. మళ్ళీ మనం రేపే వెళ్తున్నాం కాబట్టి తొందరగా డెలివరీ అయితే కనుక తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకనేసి కొంచెం ఫాస్ట్గా డెలివరీ కావడం అయ్యేది పెట్టినా ఉన్నట్టు. సో ఇది దాంట్లో అంటే ఒక 3 ఆప్షన్స్ ఉండే యాక్చువల్లీ, అవి కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి అన్నట్టు. సో దాంట్లో నాకు చిన్నికి నచ్చింది ఏంటంటే పర్సనల్గా ఇది ఇంకా మా మార్కెట్గా వచ్చింది కూడా తెలియదు, మేము డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసినాము. అండ్ సైడ్కి వచ్చేసి మనకి ఇలా చిన్న పాకెట్ ఉంటుంది, ఇది పాకెట్ మళ్ళీ దాంట్లో పక్కకు జిప్ వచ్చింది చూడండి ఇలా. సో ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం తీసుకోండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాము. ఈ బ్యాగ్లో మెయిన్గా ఈ బ్యాగ్లో పెట్టుకోవాల్సింది గ్లాసెస్, బ్యాటరీ ఇందులో ఉంది గోప్రో. అండ్ రీసెంట్గా గోప్రోకి ఇంకో బ్యాటరీ తీసుకున్నామండి, మేము చెప్పలేదు కదా బ్లాగ్లో. ఇప్పుడు అదే బ్యాటరీ అనేది ఉంది, పాతది అన్నట్టు. సో ఇది కూడా తీసుకున్నాం కానీ బ్యాటరీస్ ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది బ్యాటరీ, మైక్ అండ్ ఇంకేంటిదా లైట్స్, మెమరీ కార్డు అండ్ హెడ్ ఫోన్స్. ఏవైతే ఇవన్నీ మనకి షూట్కి యూజ్ అయితే ఉన్నాయో ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ కొంచెం ఈసారి కొంచెం స్పెషల్గా ప్లాన్ చేస్తున్నామండి. ప్రతిసారి ట్రిప్కి వెళ్ళినా ఏదైనా చిన్న వెకేషన్కి వెళ్ళినా కూడా వీడియోస్ తీసుకుందామంటే కొంచెం ఏమంటారు టైం ఉండదు, లేకపోతే హరీబరీగా వెళ్ళిపోతూనే ఉంటాము. అంటే ఒక 2 వెళ్ళామంటే ఏకంగా 10 to 15 మెంబర్స్ వెళ్తాం మేము. సో అందుకనేసి ఎప్పుడు వెళ్ళినా కూడా హడావిడిగా వెళ్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం కొంచెం గట్టిగా ప్లాన్ చేసినాం అన్నట్టు. సో అంటే వెళ్ళేది 3 days ట్రిప్ అయినా కూడా కొంచెము టైం స్పెండ్ చేద్దాం, అంటే కొంచెము మనం కూడా వీడియోస్కి టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఎంతవరకు అవుతుంది ఏంటిదని చెప్పేసి తెలీదు. ఆల్రెడీ మేము లిస్టే పెట్టుకున్నాం, డైరెక్ట్ బుక్ ఎక్కడ పెట్టిందో ఏమో చిన్న అయితే అక్కడ పెట్టేసిన ఒక బుక్లో అయితే రాసి పెట్టేసుకున్నాం ఏం చేద్దాము ఎలా చేద్దామని చెప్పేసి. ఎంతవరకు అవుతుందో ఏమో తెలియదు, కానీ హోప్ ఒక జరగాలి మేమైతే అనుకున్నదని చెప్పేసి అనుకుంటున్నాము. మళ్ళీ ఈ ట్రిప్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ట్రిప్ కూడా ప్లాన్ ఇద్దాం అంటున్నారు మరి ఇంటి దగ్గర. సో చూద్దాం, అది కూడా సమ్మర్ వరకు ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్యామిలీతో తిరగడము, మా అమ్మ వాళ్ళు టైం తీసేసుకొని రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నట్టు. ఇంతకుముందు ఇవన్నీ లేకుండే, యాక్చువల్గా అంత టైం కూడా ఎవరికి లేకుండే మన ఇంటి దగ్గర. సో ఇప్పుడు కొంచెం టైం తీసుకొని టైం కుదుర్చుకొని వస్తున్నారు. సో ఖచ్చితంగా టైంని మనం స్పెండ్ చేయాలి, అదే మెయిన్ ఎజెండా అదే మనకు అన్నట్టు. ఏదంటే ఇప్పుడు పోయినామంటే మంచిగా ఎంజాయ్ చేసి పోయిన పని కంప్లీట్ చేసేసుకొని రావాలి. ఓకే, ఈ బ్యాగ్ కూడా హ్యాండ్ బ్యాగ్ ఎందుకు తీసుకున్నామంటే యాక్చువల్గా ఎవ్రీ వీక్ మనం షూట్కి వెళ్తాం కదా, సో బ్యాగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే మన గోప్రో కానీ బాటిల్ కానీ అదేంటి మేము నార్మల్గా షూట్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో ఎప్పుడైనా చూపిస్తాము మాకు వీలైతే కనుక. దీంట్లో గోప్రో అండ్ హెడ్ ఫోన్స్, గ్లాసెస్ అండ్ ఇంకేంటిరా వాటర్ బాటిల్స్, ఫోన్స్ ఇవన్నీ పెట్టుకొని, స్కార్ఫ్ ఇవన్నీ ఏంటంటే ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది అన్నట్టు, అది పెట్టుకొని ఇవన్నీ హ్యాండ్ క్యారీ చేసేసరికి పిచ్చి అనిపించింది మాకు. ఎందుకు ఒక బ్యాగ్ తీసేసుకుంటే అయిపోతాయి కదా, చిన్ని అంటుంది తీసుకుందామా నేను డిలే చేసుకుంటాను. ఇది జస్ట్ సింపుల్ ఉంది మాకు, ఇది బేసిక్ బ్యాగ్. ఇదైతే సింపుల్ మనకు తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది అన్నట్టు. అలా వచ్చి మేము ఇద్దరం కలిసి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఉంటే ఇలాంటి పెద్దది ఫస్ట్ అంటే నార్మల్ చిన్న క్యారీ చేసినాం కానీ ఇలాంటి పెద్దది ఎప్పుడు కొనుక్కోలేదు. సో ఇవైతే మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనము ట్రిప్ కూడా తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు చూపించే ప్రతి ఒక్కటి కూడా మేము ఎందుకు షేర్ చేసేసుకుంటున్నాం అంటే మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేసుకుంటాం. అంటే లేకపోతే డైరెక్ట్గా ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాము అన్ని దీంట్లో పెట్టేసుకొని తీసుకెళ్తున్నాం అని చెప్పొచ్చు. బట్ ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాం అంటే మాకు చెప్పాలనిపిస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ యూజ్ ఉంది అంటే మేము ఇప్పుడు చూపించిన ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, డ్రెస్సెస్ అయినా, జాకెట్స్ అయినా, బ్యాగ్స్ అయినా, మేకప్ ప్రొడక్ట్స్ జస్ట్ అట్లా బేసిక్ ఏమేమి తీసుకెళ్తున్నాం అని చెప్తాము. ఒకవేళ మీకు యూజ్ ఉంటేనే తీసేసుకోండి, అనవసరంగా అయితే ఏది పెట్టి డబ్బులు పెట్టయితే తీసుకోకండి. ఓకేనా, ఇది మాకు యూజ్ ఉంది కాబట్టి తీసుకున్నాము. సో ఈ బ్యాగ్ తర్వాత సపరేట్ ప్యాకింగ్ ఉంది, సో ఇది తర్వాత వేసిద్దాము. దీంట్లో ఏ బ్యాగ్ లేక మళ్ళీ ఈ బ్యాగ్ పట్టాల్సి వచ్చింది చూడండి. జస్ట్ నార్మల్గా పేపర్ బ్యాగ్ ఉంటుంది కదా, సో దీంట్లో మనకి దీంట్లో ఏమేమి పెట్టినా నేను నాకు గుర్తులేదు. దీంట్లో మొత్తం మేకప్ అంటే ఫౌండేషన్, ప్రైమర్ అండ్ బ్రషెస్. అవి బ్రషెస్ పెట్టలేదురా, ఫౌండేషన్, ప్రైమర్, ఇంకేంటి హైలైటర్, బ్లెండర్స్, లిప్స్టిక్స్ అంతే దీంట్లో పెట్టింది అయితే. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ నేను 2 days బ్యాక్ అనుకుంటా బ్లాగ్ తీసినప్పుడు చెప్పినాం కదా దాంట్లో ఏమేమి పెట్టుకెళ్తున్నా, మేము ఏమేమి ప్రోడక్ట్స్ వాడుతున్నాం అని చెప్పేసి. సో అవే ఉన్నాయి, దీంట్లో కొత్త ఏం లేవు, కొత్త ప్రోడక్ట్స్ కూడా ఈ మధ్య ఏం తీసుకోలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మినిమం జ్యువెలరీ అండి.
వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ జ్యువెలరీ ఇదైతే. నేను ఇంతవరకు పెట్టనే లేదు. ఇద్దరం చూపిస్తాను చూడండి ఒకసారి. చార్మినార్లో తీసుకున్నాను యాక్చువల్లీ. ఇది చార్మినార్లో ఎన్ని కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో అవి ఇవ్వండి. ఇవి నా ఇయర్ రింగ్స్. ఇవి ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాం అంతే. ఇవి ఎప్పుడు పెడతామో ఏమో. అండ్ చిన్ని వచ్చేసి ఇలా రింగ్స్. సో ఇవి తీసుకెళ్తున్నాము ఇట్లా పెట్టేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇట్లా పెట్టుకుని వస్తుంది అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్ దొరుకుతున్న విషయం, లంచ్ బాక్స్, స్కూల్ అండ్ క్లిప్స్, స్టిక్కర్స్ ఇవి. అండ్ ఇది సేఫ్టీ పిన్స్ అండ్ సైడ్ పిన్స్ ఇవన్నీ తీసుకెళ్తున్నాము. టాప్స్ అంతే. ఇంకా ఇయర్ రింగ్స్ ఇంతే. ఇంతకుమించి దీనికి ఏం పట్టుకుని వెళ్ళట్లేదు. అండ్ కొంచెం మినిమం జ్యువెలరీ కూడా తీసుకెళ్తున్నాము. అంటే ఇక్కడ నేను యూజ్ చేస్తే చేయొచ్చు అని చెప్పేసి. ఇదండి దీంట్లో అంతా మినిమల్ జ్యువెలరీ ఉంటుంది. జస్ట్ చిన్న చిన్న యాక్సెసరీస్ ఇవన్నీ బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకుంటున్నాము. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముందంటే స్కిన్ కేర్ ఉంది, హెయిర్ కేర్ ఉంది, అండ్ షాంపూ ఇవి తీసుకెళ్ళి బాడీ వాష్ అండ్ షూస్ అయితే వేసుకొని వెళ్తాము. నెక్స్ట్ ఫ్లాట్స్, హీల్స్ అయినా ఫ్లాట్స్ అయినా దీంట్లో 2 ఆప్షన్స్ పెట్టుకున్నామండి. హీల్స్ అయినా తీసుకెళ్దాం, లేకపోతే ఫ్లాట్స్ అయినా తీసుకెళ్దాం అని చెప్పేసి. ఓకే గైస్, ఇదండి మా ప్యాకింగ్ వీడియో. దీంట్లో కొత్తగా ఏమైనా చూపించినామా? అసలు ఏం చూపించలేదు. జస్ట్ ఉన్న వాటిని ఎట్లా చదువుకుంటున్నాము. ఒక 3 డేస్కి ఎంత ప్లాన్ చేసినాము. ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది మాకైతే. ఎన్ని తిట్లు పడితే మా మామయ్య అయితే వెహికల్లో ఇప్పుడు మనం లగేజ్ పెట్టాలి కదా, ఎక్కువ లగేజ్ ఉంటే మనం పోయే దేనికి చేసే దేనిగా అన్నట్టు లుక్ ఉంటుంది అన్నట్టు. నార్మల్గా పోయే 2 రోజులకి ఇదంతా ఏంది అన్నట్టు. అండ్ దీంట్లో మీకు ఏదైనా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేస్తాము, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.